వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వీళ్ళందరినీ కూడా వాళ్ళకి రకరకాల హామీలు ఇస్తారు రాజకీయ నాయకులు. ఎలక్షన్స్ ముందు మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని, మీ జీతాలు పెంచుతామని, అది చేస్తామని, ఇది చేస్తామని చాలా హామీలు ఇస్తారు. కానీ అధికారంలోకి రాగానే అవన్నీ మర్చిపోతారు. గతంలో చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారు ఈ కాంట్రాక్ట్ ఉద్యోగుల వ్యవస్థని దాదాపుగా తెచ్చింది ఆయనే అంటారు. ఆయన ఫస్ట్ టర్మ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి విధానం ఇది. అంటే ప్రభుత్వ ఉద్యోగుల్ని తగ్గించేయటం కోసం, ప్రభుత్వ జీతాల యొక్క భారం తగ్గించుకోవడానికి ఆయన చేసినటువంటి పని ఇది అనేటువంటిది చెప్తారు ఉద్యోగ సంఘాల నాయకులు. ఉద్యోగ సంఘాల నాయకులు కూడా ప్రతిసారి వాళ్ళ డిమాండ్స్తో పాటు ఈ కాంట్రాక్ట్ ఉద్యోగుల డిమాండ్స్ కూడా పెడుతూనే ఉంటారు. కానీ వీళ్ళు మాత్రం పెడచెవిని పెడుతూ ఉంటాయి ప్రభుత్వాలన్నీ కూడా. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎన్నికల్లో కూడా విపరీతమైనటువంటి హామీలు ఇచ్చి కాంట్రాక్ట్ ఉద్యోగులకి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి కనీసం ఏమీ చేయలేదు అనేటువంటిది కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో దాదాపుగా ఒక 4,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారు అనేటువంటిది కూడా ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. ఇక సుప్రీంకోర్టు తాజాగా ఈ కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలో ఒక కామెంట్ చేసింది, ఒక తీర్పుని చెప్తూ కామెంట్ చేసింది. ప్రభుత్వాలకి చాలా గట్టిగా హెచ్చరిక జారీ చేసింది. ఏంటంటే పలు కీలక తీర్పుల్లో ప్రభుత్వాలు సంవత్సరాల తరబడి తాత్కాలిక ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, డైలీ వేజ్ ఉద్యోగులు అనే పేర్లతో ఉద్యోగులను కొనసాగించడం సరైన విధానం కాదు అని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. ముఖ్యంగా శాశ్వత పనిని తాత్కాలిక ఉద్యోగులతో నిరంతరం చేయించడం అనేటువంటిది ఒక దోపిడీలా మారుతోంది అని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. కానీ అదే సమయంలో బ్యాక్డోర్ నియామకాలని నేరుగా శాశ్వతం చేయలేము అనేటువంటిది కూడా స్పష్టం చేసింది. బ్యాక్డోర్ నియామకాలంటే రిక్రూట్మెంట్స్ అన్ని కూడా ఇర్రెగ్యులర్ రిక్రూట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని రెగ్యులరైజ్ చేయడం కూడా కష్టం అనేది చెప్పింది. అత్యంత కీలకమైనటువంటి 2006లో ఉమాదేవి కేసు గురించి ఇప్పుడు కూడా ఉదాహరించడం జరిగింది. సెక్రటరీ స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ ఉమాదేవి కేసు 2006. ఇది భారతదేశంలో తాత్కాలిక ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పై అత్యంత ప్రసిద్ధమైన ధర్మాసనం తీర్పు ఇది. ప్రభుత్వ ఉద్యోగాలు రాజ్యాంగ ప్రక్రియ ద్వారానే రావాలి. ఆర్టికల్ 14 మరియు 16 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలకు ఓపెన్ నోటిఫికేషన్, మెరిట్, సమాన అవకాశాలు ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. ఎవరినైనా తాత్కాలికంగా తీసుకున్న తర్వాత శాశ్వతం చేయడం అనేటువంటిది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం అవుతుందని కూడా తెలిపింది. సో అసలు ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు తీసుకునే సిస్టమ్నే ఆపేయాలని ఉద్యోగ సంఘాలు కూడా కోరుతున్నాయి. డైరెక్ట్ రిక్రూట్మెంట్స్ చేయాలి అనేటువంటిది. అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్స్ చేయకుండా మనం ఎందుకు ప్రభుత్వాలు తాత్సారం చేస్తాయో మనకు తెలుసు. భారం తగ్గించుకోవడానికి మరి ఇది ఒక కార్పొరేషన్ లాగా పాపం వాళ్ళకి సరైనటువంటి ఉద్యోగ భద్రత లేనటువంటి ఆర్టీసీని కూడా ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు ఇలాంటి బాధలు చూసే అక్కడ కూడా చాలా మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు, వాళ్ళని కూడా దాదాపు 4,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజ్ చేశారు ఆ టర్మ్లో అని చెప్పేసి కూడా ఉద్యోగ సంఘాలు కూడా పేర్కొంటున్నాయి. ప్రభుత్వాలు కాంట్రాక్ట్, డైలీ వేజ్, తాత్కాలిక నియామకాలను నిరంతరం కొనసాగించడం సరైన పరిపాలన విధానం కాదు అంటూ కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కోర్టులు నేరుగా ఉద్యోగాలను శాశ్వతం చేయలేవు. ఉద్యోగాలను శాశ్వతం చేయడం హైకోర్టులు లేదా ఇతర కోర్టులు ఈ ఉద్యోగిని వెంటనే రెగ్యులరైజ్ చేయండి అని ఆదేశాలు ఇవ్వకూడదు అనేటువంటిది కూడా తెలిపింది. కానీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మినహాయింపు ఏంటంటే ఉమాదేవి తీర్పులో ఒక కీలక అంశం, 10 సంవత్సరాలకు పైగా పనిచేసిన ఉద్యోగులపై ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. ఉద్యోగి చాలా కాలం పనిచేసి ఉంటే, పని శాశ్వత స్వభావం కలిగి ఉంటే, నియామకం పూర్తిగా అక్రమం కాకుండా ఇర్రెగ్యులర్ మాత్రమే అయితే, ఖాళీలు ఉంటే ప్రభుత్వం వన్ టైం రెగ్యులరైజేషన్ స్కీమ్ తీసుకురావచ్చు అని కోర్టు తెలిపింది. తర్వాత వచ్చిన అనేక తీర్పుల్లో సుప్రీంకోర్టు ప్రభుత్వాలపై మరింత కఠిన వ్యాఖ్యలు చేసింది. టెంపరరీ లేబర్ ఇస్ నాట్ ఎ లైసెన్స్ టు ఎక్స్ప్లాయిట్ అనేటువంటిది, ఆ లేబుల్, టెంపరరీ లేబుల్ అనేది నాట్ లైసెన్స్ టు ఎక్స్ప్లాయిట్ అనేటువంటి ఒక ఘాటు వ్యాఖ్య కూడా చేసింది. 2024-25లో వచ్చిన పలు తీర్పుల్లో కోర్టు వ్యాఖ్యానించడం, కాంట్రాక్ట్ అనే పేరుతో ఉద్యోగుల్ని ఎప్పటికీ వాడుకోవటం దోపిడీతో సమానం అని కూడా వ్యాఖ్యానించింది. దశాబ్దాల పాటు ఒకే పనిని చేయించి శాశ్వత ఉద్యోగుల మాదిరిగా సేవలు తీసుకుని ప్రయోజనాలు ఇవ్వకపోవడం అనేటువంటిది ఆర్టికల్ 14, 16 ఉల్లంఘన అవుతుందనేటువంటిది కూడా చెప్పింది. కోర్టు చెప్పిన కీలక
విషయం ఏంటంటే ఇల్లీగల్ అపాయింట్మెంట్ వర్సెస్ ఇర్రెగ్యులర్ అపాయింట్మెంట్. ఇల్లీగల్ అపాయింట్మెంట్ అంటే నోటిఫికేషన్ లేకుండా, అర్హతలు లేకుండా నియామాలకు పూర్తిగా విరుద్ధంగా రిక్రూట్ చేసుకోవటం, ఇలాంటి నియామకాలను రెగ్యులరైజ్ చేయకూడదని కూడా కోర్టు చెప్పింది. ఇది ఇర్రెగ్యులర్ అపాయింట్మెంట్స్ అంటే కొంత ప్రక్రియలో లోపం ఉన్నా కూడా ఉద్యోగి అర్హుడే అయితే ప్రభుత్వం అవసరం వల్ల తీసుకున్న, చాలా కాలం సేవ చేసిన ఇలాంటి కేసుల్లో ప్రభుత్వం సానుభూతితో చూడవచ్చని కూడా కోర్టు తెలిపింది. తాజా తీర్పుల్లో 2005లో కొన్ని కేసుల్లో కోర్టు మరింత స్పష్టంగా ఏం చెప్పిందంటే, ఉమాదేవి తీర్పును ప్రభుత్వాలు తప్పుగా వాడుకుంటున్నాయి, దశాబ్దాలుగా పనిచేస్తున్న ఉద్యోగులను కేవలం తాత్కాలికం అని చెప్పి తిరస్కరించలేరు, పర్మనెంట్ పనిని కాంట్రాక్ట్ ఉద్యోగులతో నిరంతరం చేయించడం అనేది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం, నియామక విధానం, ఖాళీలు, సేవాకాలం, ప్రభుత్వ పాలసీ, ఉద్యోగ స్వభావం ఇలాంటివన్నిటిని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఈ నియామకాలు చేయాలి, అసలు ఈ వ్యవస్థనే ఉండకూడదు, కాంట్రాక్ట్ ఉద్యోగాలు, డైలీ వేజెస్, టెంపరరీ అవుట్సోర్సింగ్ ఇలాంటివి లేకుండా ప్రభుత్వం పక్కాగా నియామకాలు చేయాలి, ప్రభుత్వ ఉద్యోగాలే నియమించాలి అనేటువంటిది ఆల్రెడీ ఉద్యోగ సంఘాల్లో కూడా ఎప్పటి నుంచో వస్తున్న డిమాండ్. కానీ ప్రభుత్వాలు మాత్రం జీతాల భారం తగ్గించుకోవడానికి ఇలాంటివన్నీ చేస్తుంది. కానీ వాళ్ళని ఆ పేరుతోటి, తాత్కాలిక పేరుతోటి వాళ్ళతోటి వెట్టి చాకరీ చేయించుకోవడం, బానిసలుగా చూడటం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటి కోర్టు పలు సందర్భాల్లో వ్యాఖ్యానించినటువంటి విషయం ఇప్పుడు చర్చకు వచ్చింది.